ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చిస్తారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రధాని పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. 20 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు పీహెచ్సీ వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాకినాడ, విశాఖ ప్రాంతాల్లో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, మంత్రివర్గ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? అలాగే ఎలాంటి కీలక విషయాలు చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రమణ. ఈ రోజు 3 గంటలకు ఏపీ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 20 అంశాలతో పాటుగా కీలకమైన నిర్ణయాలు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. దీంతోనే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్ 2029 కూడా ఆమోదం తెలుపుతున్నారు. అలాగే జనవరి సంబంధించి వివిధ పనులకు ఆమోదం తెలిపింది. దీంట్లో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదన కూడా ఈ రోజున మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తేదీ నుండి కూడా ఈ ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా కూడా తాము భారీగా నష్టమవుతున్నామని చెప్పేసి కూడా నిరసన ప్రదర్శన తెలియజేశారు. వీరి ఆందోళనను కూడా సముచితమైందని చెప్పేసి ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదన కూడా నేడు కేబినెట్ స్వీకారం చేస్తుంది. అట్లాగే క్యారవాన్ అంటే పర్యాటక రంగానికి కూడా ఆమోదం తెలుపుతుంది. అమృత్ 2.0లో పథకంగా భాగంగా ఆమోదం తెలిపింది. అమరావతిలో అంటే ఇప్పటికే వివిధ పనులు కూడా ప్రారంభించారు. ఈ పనులకు ఎన్సిటివి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సంస్థలకు భూ కేటాయింపులపైన ఈ రోజు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునింది. అట్లాగే ప్రస్తుతం అంటే రాష్ట్రంలోనే హెల్త్ గైడ్లైన్స్ ప్రకారం కుష్టు వ్యాధిని ఆ పదం నుంచి తొలగించి కుష్టు వ్యాధి తీవ్రత క్లినిక్ కూడా మారుతున్నారు. కార్మిక చట్టాల్లో కూడా పలు సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా ప్రస్తుతం అంటే మొన్న 3 రోజుల క్రితం కూడా ఏపీ హోంశాఖ మంత్రి అనిత పర్యటనలో ఈ బల్క్ డ్రగ్స్ యూనిట్లు ఆపాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. దానిపైన కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఇప్పటికే జిల్లాలకు సంబంధించి పలు గ్రామాలను కూడా కొన్ని జిల్లాల్లో చేయాలని, కొన్ని జిల్లాలకు కొత్త పేర్లు తీసుకురావాలని చెప్పేసి కూడా అక్కడ గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని దానికి కూడా ఆమోదం తెలిపే ప్రస్తుత పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే 3 రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ పెట్టుబడిదారులతో కూడా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీని ఆధారంగానే ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో కూడా భారీ ఎత్తున సిఐఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సదస్సులు జరగనుంది. ఈ సదస్సుల ఎటువంటి ఆమోదం ప్రవేశపెట్టాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దీనిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంటే వివిధ పెట్టుబడిదారులకు సంబంధించి ఇప్పటికే కేంద్రంతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ పరిశ్రమల స్థాపనకు ఏదైతే ఉత్పత్తి కానీ ఇతర అవసరాలు కానీ జీఎస్టీ సవరణల పైన ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది జీఎస్టీ కారణంగా కూడా వ్యాపారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే పరిశ్రమలలో కూడా మినహాయింపు ఉంటుందని చెప్పేసి పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు కూడా భారీగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టుగారు తరలించేందుకు కూడా ఏపీలో ప్రత్యేకంగా కూడా జీఎస్టీ పైన అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటిపైన కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు.